మంచిది. యోహాను 3వ పత్రిక 4వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను 3వ పత్రిక 4వ వచనాన్ని మనం చూద్దాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి పిల్లలను తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారు? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోవాలని కోరుకుంటారు. యోహానయ్య, సత్యమును నా పిల్లలు అనుసరించి నడుచుకోవాలని అనుకుంటారు. 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. కాబట్టి ఈరోజు బర్త్డే జరుపుకునేటటువంటి కుమార్తెను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అనుషమ్మను బట్టి, రమేష్ను బట్టి, అలాగనే పెద్ద కుమార్తె వైశాక్షిని బట్టి, చిన్న కుమార్తె నేటి దినాన బర్త్డే జరుపుకుంటున్నటువంటి వైవిక బట్టి దేవుని నామంలో ప్రార్థన విజ్ఞాపన మనం చేద్దాం. ఎందుకంటే సత్యమును అనుసరించి నడుచుకోవడానికి ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు నేర్పాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు. దేవుడు ఏం చేస్తాడంటే తన పాత్రను తల్లిదండ్రులుగా మనకు ప్రాముఖ్యంగా ఎంబడ ఉండడానికి తల్లిదండ్రులను ఇస్తాడు. అంతేకాకుండా అవతాతను ఇస్తాడు. అవతాతను ఎందుకు అని అంటే అమ్మ నాన్నోళ్ళు పని చేసుకున్నా అవతాతలు భద్రతా సిబ్బంది లాగా, బాడీ గార్డుల లాగా ఉండాలని చెప్పి అవతాతను పెడతారు. చాలా మందికి అవతాతలు ఉంటారు. ఒకవేళ కొట్టనికి పోతే కూడా ఏం చేస్తారు? అవతాతలు అడ్డొచ్చి పడతారు. ఏమ్మా పిల్లలు తెచ్చుకునేటి కొట్టనికే నా పిల్లలు ఈ పిల్లలు అని చెప్పి అడ్డము పడతారు. తన పిల్లల కన్నా తన మనమరాలను అవతాత ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళ ప్రేమ నా కొడుకు పిల్లలు, నా బిడ్డ పిల్లలు అని ప్రేమతో వారిని చూస్తూ ఉంటారు. వారిని ఎత్తుకుంటారు, ముద్దాడుతారు, దుకాణంకి వెళ్ళి కొనిగిస్తారు, ఏడిస్తే ఏడుపు ఆపుతారు. వాళ్ళు గుర్రమైతారు, కొన్నిసార్లు మీద ఎక్కించుకొని ఆట ఆడిస్తారు, ఉయ్యాలేసి ఊపుతారు, ఎన్నో సేవలు చేస్తారు ఆ పిల్లల కొరకు అవతాత వాళ్ళు, తల్లిదండ్రులు. తిమోతి 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. తిమోతి 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అయితే ఏ ఇదివరాలకైనను పిల్లలు గాని మనమన్లు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని దేవుని దృష్టిలో మనము గొప్పవారిగా పెంచాలి. సత్యంను అనుసరించి నడవడానికి నేర్పించాలి. అంతేకాకుండా గొప్పవారిగా పెంచాలి. తీతు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమించవచ్చును. ఎట్లా నియమిస్తారంటమ్మా? గొప్పగా తల్లిదండ్రులు పెంచినప్పుడు ఆ గొప్ప వ్యక్తులు ఏం చేస్తారు? అబ్బాయిని ఏం చేస్తారు? ఒక ఉన్నతమైనటువంటి పదవిని సంఘంలో వారికి అప్పచెప్తారు. అంటే ఈ అప్పచెప్పడము 10 వచ్చిందని అంటే నా వలన 10 వచ్చిందని ఆ కుమారుడు అనుకోకూడదు.
ఎవరి వలన వచ్చింది అది? తల్లిదండ్రుల పెంపకము, దేవుని దయ. తల్లిదండ్రుల పెంపకము, దేవుని దయ. కాబట్టి అనుషమ్మ, రమేష్లు కూడా వారి పిల్లల జీవితంలో కూడా ఎట్లా పెంచాలంటే చాలా గొప్పగా పెంచాలి, ప్రార్థన పూర్వకంగా పెంచాలి. వారికి ఎక్కడైతే ఈ లోకంలో చెడు మార్గంలో పోయే అవకాశం ఉన్నప్పుడు వాటిని తప్పించి మంచి మార్గంలోకి నడిపించేటటువంటి వారిగా ఉండాలి. చిన్నప్పటి నుంచే వారికి నేర్పించాలి. తల్లిదండ్రులైనటువంటి వారు గొప్ప వారైతారు వాళ్ళు పెద్దగైన తర్వాత. అంతేకాకుండా దీర్ఘాయువు పొందాలి పిల్లలు, దీర్ఘాయుష్మంతులు కావాలి. సామెతలు 3వ అధ్యాయము 2వ వచనము. సామెతలు 3:2. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరమును శాంతిని. చూడండి, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. తల్లిదండ్రులు నేర్పించేటటువంటి వాక్యపు మాటలు ఏం చేస్తావనంట? వారికి జీవితాంతము సుఖమైన జీవితం జీవించడానికి, దీర్ఘాయువుతో నిండుకొని ఉన్నటువంటి సంవత్సరాలు గడవడానికి దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. 16వ వచనం. 16వ వచనం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఘనతలను ఉన్నవి అనేటటువంటిది దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే గౌరవిస్తారో వారికి ఏమొస్తుంది? దీర్ఘాయువు. అలాగనే ఘనతలు కూడా వస్తాయి. పరిశుద్ధ గ్రంథాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే బహుమతులై ఉంటున్నాయి, దీర్ఘాయువు అయి ఉంటూ ఉన్నది. కీర్తనలు 91:16 వచనాన్ని మనం చూద్దాం. కీర్తన 91:16. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, దీర్ఘాయువు ఏం చేస్తానంట? దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. అతను అని చెప్పి ఈ ట్రాన్స్లేషన్ లో అంటే తర్జుమా చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ శాతము పురుషుల విషయాన్ని బాలుడు అనేటటువంటి పదాలను వాడిండ్రు. బాలుడు అంటే బాలుడు అనేటటువంటిది కాదు, కానీ పిల్లలు, ఇంగ్లీష్ లో చిల్డ్రన్స్ అంటే పిల్లలు అని అంటే ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు, పిల్లలందరికీ వర్తించేటటువంటి పదమై ఉంటూ ఉన్నది. దేవుడు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఎప్పుడైతే దేవుని మాటను గౌరవించే వారిగా ఉంటే దీర్ఘాయువు చేత దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కీర్తనలు 61:6 చరణాన్ని చూద్దాం. 61:6. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములుండునుగాక. మరి బర్త్డే జరుపుకుంటున్నటువంటి కుమార్తె కుటుంబము తరతరములు మరి దేవునికి లోబడి దేవుని చిత్త ప్రకారంగా ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. సామెతలు 9:11. నా వలన ఎవరి వలన కలుగుతుందంటమ్మా దీర్ఘాయువు? దేవుని వలన దీర్ఘాయువు కలుగుతుంది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహాసించిన ఎడల దాన్ని నీవే భరించవలెను. ఇక్కడ మనం చూసినప్పుడు 11 చూసినప్పుడు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. ఈ బిడ్డలు జీవిస్తున్నంత కాలం కూడా అధికములగాలి అని అంటే మనమందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా.
ప్రియమైన తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అనుషమ్మ ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున లేచి, విలాపవాక్యం 2:19 చెప్పబడినట్టుగా రేయి మొదటి జామున లేచి తమ పిల్లల కొరకు ప్రార్థన చేసే తల్లిగా తండ్రిగా ఉండాలి. ఆకాశం వైపు చేతులెత్తి తమ పిల్లల కొరకు ప్రార్థించే తల్లిగా తండ్రిగా ఎప్పుడైతే ఉంటే మన పిల్లలు ఈ ప్రపంచ నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడై ఉండి కాపాడుతాడు. ఎందుకు అని అంటే దేవుని వాక్యం మన హృదయంలో నిండుకొని ఉంటే మనల్ని అభద్ర భావములో గురి చేసేటటువంటి వ్యక్తిత్వం ఎవరు కూడా కలిగించడానికి వీలు లేకుంటది. ఎందుకంటే 119వ కీర్తన 105వ చరణంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై నడిపిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఆ విధంగా దేవుని కృపలో మనం ఉండాలి. అలాగనే మన పిల్లల్ని పెంచాలి. అంతేకాకుండా కానుక రూపకంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండం 33వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 33:10. అప్పుడు యాకోబు ఈ కానుకను పుచ్చుకొనుము, దేవుని ముఖము ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు అని అంటే తన అన్నను కలుసుకోవడానికి వచ్చినప్పుడు కానుకను తెచ్చిస్తూ ఉన్నాడు. ఇచ్చి నీ కటాక్షం నా మీద ఉండునుగాక, ఎందుకంటే నేను తప్పు చేసి వెళ్ళిపోయాను కాబట్టి నీ కటాక్షం నా మీద ఉండునుగాక అని కానుక ఇస్తూ ఉన్నాడు. అలాగనే మనం కూడా దేవుని సన్నిధికి ఇచ్చే కానుక, దేవుని కొరకు ఇచ్చేటటువంటి కానుక మనం మళ్ళీ అవి తిరిగి ఇవ్వలేము. కానీ దేవుడు ఏం చేస్తాడు? 30 60 100 1000 ఆశీర్వదిస్తాడు, దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3-4 వచనాలను మనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 13:3-4. వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. వివాహము అన్ని విషయములలో మొదటి నుంచి చదువుతాను. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసి మీరును చూడండి ప్రియమైన, కొందరు ఎరగకనే ఏం చేసిండ్రు? ఆతిథ్యము ఇచ్చారు. ఈరోజు మన కొరకు కూడా ఎవరిస్తున్నారు ఆతిథ్యము? అనుషమ్మ, రమేషులు, వారి కుటుంబం, వారి అమ్మాయి బర్త్డే సందర్భంగా మనకు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆతిథ్యాన్ని మన కొరకు ఇస్తూ ఉన్నారు. వారికి చేతనైనది, వారి శక్తి కొలది, వారి ప్రేమ కొలది దేవుని సన్నిధిలో దేవుని ఆదివారం ఆత్మకూరు పట్టణంలో ప్రతి ఆదివారం భోజనం పెడతారు. కాబట్టి భోజనంలో మేము కూడా పాలిభాగస్సులం కావాలని చెప్పి ఆశ కలిగి ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆతిథ్యము చేయడము చాలా శ్రేయస్కరము. అది దేవుని చిత్తము అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16:23. ఆతిథ్యమిచ్చు గాయు నీకు వందనములు చెప్తున్నాడు. ఇక్కడ గాయు ఏం చేస్తున్నాడు? ఆతిథ్యాన్ని ఇస్తూ ఉన్నారు, మీకు వందనములు చెప్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నా పేరట వచ్చి వారికి గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన పరలోకంలో ప్రతిఫలము మనకుంటుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ బిడ్డల కొరకు మనం అందరం ఏం చేయాలి? ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. వయుక కొరకు
మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళకు ఒక కుమారుడు అవసరమై ఉంటూ ఉన్నాడు, వారి ఆశ కలిగి ఉంటూ ఉన్నారు. దేవుని చిత్తం అయితే మనం అందరం ఏం చేద్దాము, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అన్నమ్మకు కుమారుడు కావాలని ప్రార్థన చేసే సమయేలు ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. విశ్వాసము సహితమైన ప్రార్థన దేవుడు తప్పక వింటాడు, దేవుడు తప్పక వింటాడు. మన ప్రార్థనలు కూడా మనం ఏం చేద్దాము, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా మరి బర్త్డే సందర్భంగా మనం ఆలోచన చేస్తే కీర్తనలు 65:11 సంవత్సరమును దయాకిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారం ఎదజల్లుచు ఉన్నది. సంవత్సరం అనేటటువంటి దయాకిరీటము కుమార్తెకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. లూకా 1:50 ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును అని చెప్పి దేవుని మాటలు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. లూకా 2:52 యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండెను. మనమందరం కూడా మన జీవితంలో, కుమార్తె జీవితంలో, కుటుంబ జీవితంలో మనమందరం కూడా ప్రార్థన, సంఘ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ఆ కుటుంబం కొరకు, ఆ కుటుంబంలో ఉన్న కొరతల కొరకు, అక్కరల కొరకు, మరి వారు ఇచ్చిన ఆతిథ్యం కొరకు, ప్రేమతో ఇచ్చినటువంటి ఆతిథ్యం కొరకు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు గాయు ఆతిథ్యం ఇచ్చినప్పుడు జ్ఞాపకం చేసింది. ఆనాడు యాకోబు మరి కానుక తన అన్నకి ఇవ్వనికి వచ్చినప్పుడు జ్ఞాపకంలో రాయబడి ఉంటూ ఉన్నది. మరి ఆతిథ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటూ ఉన్నారు. కాబట్టి నా జీవితంలో కూడా మనం ఏం చేయాలి, దేవుని వాక్య వెలుగులో మనం వారిని ముందుకు కొనసాగాలి. ఎఫెసీ పత్రికలో చెప్పబడ్డట్టుగా నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించుము, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వాగుదు. వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞల్లో ప్రథమమైంది అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి ఆ బిడ్డల కొరకు, ఆ కుటుంబం కొరకు మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత పొగడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మీ దాసురాలు, మీ దాసుడు మీ సన్నిధికి పంపించినటువంటి ఆహారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. వైకలను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టి ఉంటుండగా మీ దయాకిరీటాన్ని మీరు ధరింప చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన, వారిని, వారి తల్లిదండ్రులను, వారి రక్త సంబంధికులను సమస్తాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ కుమార్తె ఎదుగుతూ ఉండగా నాయన మీరు దీవించండి, చదువుతూ ఉండగా మీరు దీవించండి, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. నాయన, జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఆ కుటుంబం చుట్టూ మీ కంచె, మీ కాపుదల, మీ భద్రత ఉంచి వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి నాయన 1000 మీ దీవెన చేత నింపుమని, మీ ప్రేమ చేత రాబోయే ప్రతి ఆటంకం సోదరు నుంచి తప్పించి కుటుంబం అంతటికి నాయన దీర్ఘాయువు చేత నింపుమని, ఈ మానవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రభు నామమున